మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ప్రజా ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాల్గొనేలా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాల్గొంటారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసింది. దాదాపు 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది సర్కార్. 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు 17,870 కోట్ల రుణమాఫీ నిధులను ఖాతాల్లో జమ చేసింది. అధికారం చేపట్టిన వెంటనే రైతులని బాగు చేసేందుకు వివిధ పథకాలను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్కు ఏడాది 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి 3 నెలల్లోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ఎకరానికి 5,000 చొప్పున రైతులందరి ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులను మే నెల మొదటి వారంలోనే జమ చేసింది.